ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే చిత్రం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఏప్రిల్ నెలలో ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియోని చేయగా అది పాన్ ఇండియన్ లెవెల్లో సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ క్రికెటర్స్ కూడా పెద్ది సిగ్నేచర్ షాట్ని అనుసరిస్తూ ఎన్నో వీడియోలు చేశారు. నిజానికి క్రికెట్లో అలాంటి షాట్స్ ఆడటం అంత తేలికైన విషయం కాదు. అందుకే స్పూఫ్ వీడియోస్తో ఐపీఎల్ టైంలో అదరగొట్టేశారు. ఇందులో రామ్ చరణ్ కేవలం క్రికెటర్గా మాత్రమే కాదు, అన్ని రకాల ఆటల్లో ప్రావీణ్యం ఉన్న టాలెంటెడ్ కుర్రాడిగా నటించబోతున్నాడు. ఆయనకు గురువుగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నాడు. రీసెంట్గా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ని కూడా విడుదల చేశారు. శరవేగంగా విరామం లేకుండా షూటింగ్ని జరుపుకుంటున్న ఈ చిత్రం గత కొంతకాలంగా ఆగిపోయింది. ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుస్తీ ఫైటింగ్కి దీటుగా తన శరీరాకృతిని మార్చుకుంటున్నాడు. అందుకోసం ఆయన వర్కౌట్స్ చేస్తున్న సమయంలో డైరెక్టర్ బుచ్చిబాబు ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అది బాగా వైరల్ అయిపోయింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరికితే రామ్ చరణ్ ఎలా నటిస్తాడో, ఆయన నట విశ్వరూపం ఏ రేంజ్లో ఉంటుందో గతంలో మనం ఎన్నో సినిమాల్లో చూసాం. గేమ్ చేంజర్ చిత్రం కమర్షియల్గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆ సినిమా ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ నటన అందరినీ కట్టిపారేసింది. ఆయన ఆ పాత్రలో నటించలేదు, జీవించాడు అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమా విజయనగరంలోని ఒక గ్రామం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ముందుగా మేకర్స్ అక్కడికి వెళ్ళి షూటింగ్ చేయాలని అనుకున్నారు, కానీ ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవ్వకపోవడంతో హైదరాబాద్లోనే ఒక స్థలాన్ని కొనుగోలు చేసి 5 కోట్ల రూపాయలతో ఆ గ్రామానికి సంబంధించిన సెట్స్ని వేశారట. అంటే కృత్రిమంగా ఒక గ్రామాన్నే నిర్మించేశారు. డైరెక్టర్ బుచ్చిబాబు మరియు ఆయన టీం విజయనగరంలో ఉన్న ఆ నిజమైన గ్రామాన్ని 2-3 రోజుల పాటు పూర్తిగా పరిశీలించి కొలతలు తీసుకుని మరీ ఆ గ్రామాన్ని నిర్మించారట. త్వరలోనే ఇక్కడ షూటింగ్ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ ఏడాది చివరిలోపు సినిమా మొత్తాన్ని పూర్తి చేసి వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా విడుదల చేయాలని చూస్తున్నారు.